హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా ఫుడ్ కలర్, ఇది జస్ట్ ఆప్షనల్, కొద్దిగా పుదీనా, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇలా ఒక ఎగ్ తీసుకొని ఎగ్లో నుంచి ఎగ్ వైట్ మాత్రమే ఇట్లా గిన్నెలోకి తీసుకోవాలి. అది కొద్దిగా వేసుకొని అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని సగం కట్ చేసి నిమ్మరసం కూడా కొంచెం వేయాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇది ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నామంటే కలపకూడదు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగతా ఉన్న చికెన్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 రెడీ.